క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో, ఈ 40 దినాల ప్రార్థనలో మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడాలని, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రెండో రోజు కూడా మీరు చాలా శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఈ మూడో రోజు చాలా అద్భుతమైన సంగతి మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. అదేమంటే మారు మనసు గురించిన విషయాలు మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో చాలా వాక్యాలు అలాగా మారు మనసు గురించి రాయబడలేదు, కానీ ప్రజలు మారు మనసు పొందినటువంటి సమయాలు చాలా కనపడినాయి. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన యొక్క జీవితంలో మారు మనసు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మతం మారటం వల్ల ఉపయోగం లేదు, లేకపోతే రూపురేఖలు మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు, ఆస్తిని మార్చడం వల్ల ఉపయోగం లేదు, ఇల్లు బాగాలేదండి ఇల్లును మార్చేస్తామని మార్చినట్టు కాదు మారు మనసు అంటే. మారు మనసు అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రధానమైంది. మారు మనసు పొందుకున్న వారి జీవితాలు వేరుగా ఉంటాయి. ఇదేనా క్లుప్తంగా మనం మారు మనసు అంటే ఏంటి, మారు మనసు ఎందుకు పొందాలి, మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఎలాగ జీవిస్తారు, వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి అనే విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కనుక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు మీరు వీక్షించి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకొని ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడతారని ఆశిస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో ఓ చక్కటి వాక్య భాగాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన సంగతి నేను చదువుతూ ఉంటాను, మీరు గమనించండి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయేరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. దేవుడు చాలా బాగా ఆశీర్వదించాడు ఆ ప్రజలను. చాలా ఉపకారాలను దేవుడు జరిగించాడు. విస్తారమైన ఫలవంతమైన భూమిని వారికి ఇచ్చాడంటే వారి పంటలన్నీ పండుతూ వచ్చినాయి. కానీ వారంట తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. మారు మనసు పొందలేదంట. చాలామంది జీవితాలు ఈరోజు ఇలాగే ఉన్నాయి. దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు, వారి పట్ల ఎన్నో మేలులు, వారి పట్ల ఎన్నో ఉపకారాలు దేవుడు జరిగిస్తే మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. లోకంతో కలిసి జీవించాలని, లోకంతో కలిసి ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. మారు మనసు అంటే క్రియలలో మార్పు రావాలి, స్వభావములో మార్పు రావాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో యోహాను గారు తన శుభవార్తలో మొట్టమొదటిగా ఈ మారు మనసు గురించిన ప్రస్తావన మాట్లాడడం జరిగింది. 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు, యోహాను కూడా తెలియజేశారు. మరి పాత నిబంధన కాలంలో ప్రజలు మనసులు మారలేదంటే వారికి దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు, కానీ వారి మనసులు మారలేదు. క్రొత్త నిబంధన దేవుని పిల్లల విషయమై దేవుడు కోరుకునే విషయం ఏంటంటే నీవు మారు మనసు పొందాలి. మనసును మార్చుకుంటే దేవుడు సంతోషిస్తాడు. మన కుటుంబంలో కూడా మన బిడ్డలు మనసు మార్చుకోవాలి అనుకునే కొన్ని సందర్భాలు ఉంటాయి. వీడి మనసు మారితే బాగుండు, ఈ పిల్ల మనసు మారితే బాగుండు అనుకునే సందర్భాలు లేవంటారా? ఉన్నాయి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వీడు మారట్లేదండి అని చెప్తారు. అంటే అర్థమేంటో తెలుసా? వీడు మారితే బాగుండు అంటే ఆ యవనస్తుడు తల్లి మాట తండ్రి మాట వినుడు. అలాంటి టైంలో ఆ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వీడు మారాలండి అని అంటారు. మారటం ఏంటమ్మా, బాగానే ఉన్నాడు అంటే మీ ఎదర బాగానే ఉంటున్నాడు, కానీ వాడు చెప్పిన మాట వినట్లేదు, వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, వాడు మారితే బాగుండు అని అంటారు. అలాగే కుమార్తెల విషయంలో కూడా ఈ పిల్ల మారితే బాగుండు, ఎదురు సమాధానం చెప్తుందండి, మాట వింటలేదండి, మారితే బాగుండు అని అనుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో సాటి మనిషి విషయంలో మారాలి 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 అనుకుంటారు. ఏం మారాలి? ఏం మార్చుకుంటే దేవుడు ఇష్టపడతాడు? లోకానికి మీరు మారారని ఏ సంకేతంతో లోకానికి చూపించగలుగుతారు?
దైవ గ్రంథంలో మారు మనసు గురించిన సంగతులు మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే కాదు, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో కూడా కనపడుతుంది. నేను మారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందనాలకి ఉన్నది అంటాడు. దేవుడు మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడా? ఈరోజు నీకు ఇస్తున్నాడు. ఈరోజు చాలామందికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మతం మారడం కాదండి. చాలామంది ఈరోజు ఏమనుకున్నారంటే, మారు మనసు అంటే మతం మారారండి అంటున్నారు. క్రైస్తవంలోకి వస్తే మతం మారారండి అని అంటారు. మతం మారారండి అంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, క్రైస్తవ్యంలోకి రావడం, క్రీస్తుని తెలుసుకోవడం మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. మనసును మార్చగలిగే శక్తి యేసు ప్రభువు వారికి మాత్రమే సాధ్యం. ఆయన ప్రేమకే సాధ్యం, ఆయన వాక్యానికే సాధ్యం. మరి ఏది కూడా ఒక మనిషిలో మారు మనసు కలుగు చేయలేదు. ఈరోజు చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, బ్రదర్ నేను ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పలానా బ్యాడ్ హ్యాబిట్స్ అని నాకున్నాయి. కానీ ఈరోజు నా మనసును మార్చుకొని, నా క్రియలను మార్చుకొని, నా చెడుతనాన్ని మార్చుకొని నేను యేసు ప్రభు వారితో కొనసాగుతున్నాను. ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు లోకంలో చాలామందికి కోపం, అసూయ, ద్వేషం వస్తుంది. వారు చెప్తున్న సాక్ష్యాలను బట్టి హృదయంలో గుచ్చబడి చాలామంది మారు మనసు పొందుతుంటే, కొందరేమో ఇంకా లోకంలోనే వెళ్తూ ఉన్నారు. అయితే నేను చెప్తున్నాను, మారు మనసు అంటే యేసు ప్రభు వారి కోసం మనసుని మార్చుకోవడమే. అంటే పాపము నుండి పక్కకు వెళ్ళిపోవడం, పాపము నుండి మరొక నూతనమైన మార్గంలోకి వెళ్ళడం, మనసులో మార్పు కలిగి, జీవిత విధానంలో మార్పు కలిగి జీవించే జీవితమే మారు మనసు కలిగిన జీవితం. నేను మారానండి అని చెప్పడం కాదు. క్రియలు మారాలి, చూపులు మారాలి, తలంపులు మారాలి, ఊహలు మారాలి, ఉద్దేశాలు మారాలి, మార్గాలు మారాలి. అప్పుడే మీరు మారు మనసు పొందినటువంటి వాళ్ళే ఉంటారు. దైవ గ్రంథంలో 2 రకాలైనటువంటి అనుభవాలు కనపడతాయి. ఒకటి, ఒక పాపి పాపాన్ని ద్వేషించి, పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని విని మనసు మార్చుకొని యేసు ప్రభువారితో నడవడం ఒక మారు మనసు. రెండవది, సంఘములోకి వచ్చి కూడా సరి అయిన ప్రవర్తన లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. మనసు మార్చుకుంటే ఆశీర్వాదాలు కలుగుతాయి. మారు మనసు ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్తున్నాడు. అయితే అతడు తెలుసుకున్నాడు, ఈ దారి నాకు మంచిది కాదు, ఈ దారిలో నష్టం ఉంది, ఈ దారిలో శాపం ఉంది, ఈ దారిలో నేను నష్టపోతానని గ్రహించిన వాడు ఆ దారిలో వెళ్తాడా? వెళ్ళడు కదా. తన మనసు మార్చుకొని వేరొక త్రోవలో వెళ్తాడు. అదే మారు మనసు. ఇప్పటి వరకు లోకంలో ఇష్టానుసారంగా జీవించావు. ఈరోజు దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడితే నీ కొరకు ఒక నూతనమైన మార్గం ఉంది. ఆ మార్గంలో నడవాలి అంటే నీ డబ్బు, నీ ఆస్తి, నీ అందం, నీ బంధుబలగం, నీకున్న పరపతి సరిపోదు. నేను పాపిని ప్రభు దగ్గర ఒప్పుకొని, యేసు ప్రభువు నిజమైన దేవుడని ఒప్పుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచి దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగితే నీకు రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. మనము ఈ యొక్క 40 దినాల ప్రార్థనలో మొదటి రోజు వీడియోలో ఈ విషయాన్ని చెప్పాను. రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎలా పొందుకోవాలి, రక్షణ ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. ఏ మారు మనసు? రక్షణకు అర్థాన్నిచ్చే మారు మనసు. అది రక్షణార్థమైన మారు మనసు. అంతే అనగా యేసు ప్రభు వారి కొరకు మనసు మార్చుకొని జీవించే జీవితమే నిజమైన మారు మనసు. మారు మనసు పొందామంటాం కాదు, సంపూర్ణంగా మార్పు చెందాలి. కొందరు సంఘంలోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితుల విషయంలో వారు మార్పు చెందట్లేదు. లోకంలో ప్రవర్తించినట్లుగానే లోక పద్ధతులను ఫాలో అవుతున్నారు, లోక ఆచారాలను, లోక సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉన్నారు. వారు మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించట్లేదు. సంఘములోకి వస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. సంఘములోకి వస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. సంఘములో ఉంటున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. సంఘములో ఉంటున్నారు, మోసాలు చేస్తున్నారు. ఈ రీతిగా ఉన్నవాళ్ళు మరి మారు మనసు పొందవసరం లేదంటే తప్పకుండా మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే నీ యొద్ద నుండి దీపస్తంభం తీసివేయబడుతుంది. నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి ఉమ్మివేయబడతావు.
అయితే దేవుడంట ప్రతి ఒక్కరికి సమయం ఇస్తున్నాడు. రక్షణ లేని విశ్వాసులకు సమయాన్ని ఇస్తున్నాడు. సంఘములోకి వచ్చిన నీవు సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనసు మార్చుకుంటావా? మనసు మార్చుకుంటే నూతన జీవితం. చాలాసార్లు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పాత ఆలోచనలు, పాత స్వభావం, ఏమంటారు తెలుసా, నాకు అన్నీ గుర్తున్నాయండి అంటారు. ఏం చేస్తావు? ఆ చెత్తంతా గుర్తుపెట్టుకొని నువ్వు పాడు చేసుకుంటావు. ప్రభు కోరుకునే మారు మనసు గనక మీరు పొందగలిగితే, మీ లోపల ఆ మారు మనసు కలిగితే మీ ఆధ్యాత్మిక జీవితం వేరుగా ఉంటుంది. ఎలాగ మారు మనసు కలుగుతుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని విషయంలో కలిగే దుఃఖం. ప్రభా, నా కొరకు, నా పాపాల కొరకు నేను చనిపోవలసింది, నా కొరకు నువ్వు చనిపోయే ప్రభా అని ఆలోచిస్తూ ఆ అంతరంగములో కలిగేటువంటి ఆ దుఃఖమును బట్టి మీకు రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. చాలామందికి దుఃఖం వస్తుంది. దుఃఖం తాత్కాలికమైన దుఃఖం ఉంది, నిజమైన మారు మనసుకు సంబంధించిన దుఃఖం ఉంది. మీకు 2 వివరణలు ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 2 శిష్యుల్లో ఈ మారు మనసు గురించిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటివాడు పేతురు. పేతురు యేసు ప్రభు వారితో అన్నాడు, ప్రభా, నిన్ను ఎవడు పట్టుకొని వెళ్ళడు, నీకేం అపాయం రాదు, నేనున్నా, నా ప్రాణం ఇస్తా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు, ఈ రాత్రి తెల్లవారుజాము కోడి కుయ్యకు మునుపు నీవు ముమ్మారు నా విషయమై అబద్ధం ఆడతావు అని అంటే, అలాగా ఉండదు ప్రభా, నేను అసలు అబద్ధం ఆడను అన్నాడు. అయితే యేసయ్య చెప్పినట్టుగానే జరిగింది. పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన వెంటనే కోడి కూసింది. కోడి కూసిన వెంటనే పేతురు ఏం చేశాడో తెలుసా? వెలుపలికి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు అంటే, యేసుప్రభు వారు ఆయన ఏం చూడలేదే, యేసుప్రభు వారు నువ్వు ఇదిగో పేతురు ఇలాగ చేసావని గద్దించలేదే. కానీ తన తప్పు తనకు తెలిసింది. తాను ఏం పొరపాటు మాట మాట్లాడాడో, ఏది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడో అర్థమైంది. అతడు తన సొంత ఆలోచనతో, సొంత ధైర్యంతో అలాగ చెప్పాడు, అర్థమైపోయింది. ఇప్పుడు పక్కకు వెళ్ళి సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు, కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, అయ్యో, యేసు ప్రభువారు నాతో చెప్పాడే, నా తండ్రి నాతో చెప్పాడే, కానీ నేను ఉంటానన్నా ఎందుకు నిలబడలేకపోయా, ఆ మాట మీద ఎందుకు నిలబడలేకపోయా అని ప్రభు దగ్గర క్షమాపణ అడగడం నేర్చుకున్నాడు. నిజంగా పేతురు యొక్క దుఃఖంలో అది తాత్కాలిక దుఃఖం కాదు, అది హృదయ అంతరంగములో నుండి వచ్చిన దుఃఖం. నిజమైన మారు మనసు పేతురులో చూడగలుగుతాం. ఇక 2వ విషయాన్ని మనం గమనిస్తే, ఇస్కరియోతు యూదా. ఇతడు యేసు ప్రభువుని అప్పగించేశాడు, వెండి నాణ్యాలు తీసుకెళ్ళి దేవాలయంలో పడేశాడు. బోరును ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏం చేశాడు తెలుసా? పొలంలోకి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అయ్యో, నేను పరిశుద్ధిని అప్పగించానని బాధ కలిగింది, కానీ మనసులో మార్పు చెందలేకపోయాడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను క్షమించు అడిగితే సిలువలో దొంగకు క్షమాపణ దొరికింది. ఇస్కరియోతు యూదాను ప్రభు క్షమించడా? క్షమించేవాడు. ఏడ్చాడు కానీ ఉపయోగం లేదు. చాలామంది ఏడుస్తారు కానీ ఉపయోగం ఉండదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, నేను తప్పు చేశాను అని ఎప్పుడైతే నీవు కన్నీళ్లు పెట్టి ప్రభు దగ్గర ఒప్పుకుంటావో అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అది తాత్కాలికమైన దుఃఖం కాదు, అది నిజమైన దుఃఖము. నీకు రక్షణార్థమైన మారు మనసును నీకు కలుగజేస్తుంది. కొన్ని దుఃఖాలు ఎలా ఉంటాయంటే, పరీక్షలు వేయడానికి అందరూ వెళ్ళారు. ఒక వ్యక్తి ఏం చేశారంటే కాపీని తీసుకొని వెళ్ళి కాపీ రాస్తూ ఉన్నాడు. ఈలోగా అక్కడున్న టీచర్ వచ్చి ఇతడు కాపీ కొట్టడం చూసి ఇతన్ని శిక్షించడం మొదలుపెట్టారు. అయితే ఇతడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి నాది కాదండి వేరే వాళ్ళది సాకులు చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నన్ను రాయనండి అంటున్నాడు. కానీ అతడు ఏమంటలేదు అంటే, నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి, ఇంకొకసారి నేను చేయను అని చెప్పట్లేదు. ఇది తాత్కాలికమైనటువంటి దుఃఖం. ఒక విధంగా చెప్పాలంటే అది పనికిరానటువంటి దుఃఖం. దేవుడు ఏ దుఃఖాన్ని చూస్తాడంటే, ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను నీతిలోకి నడిపించు అంటే ఆయన క్షమించి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. నిజమైన మారు మనసు దైవ చిత్తానుసారమైన దుఃఖంతో కలుగుతుంది. మారు మనసు ఎందుకు అవసరం?
అసలు మనసు మార్చుకోవడం ఎందుకు అవసరం అంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు కనుక దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు అనుగ్రహించే మహిమను పొందాలి అంటే పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం నుంచి తప్పించబడాలి అంటే మొదటి అనుభవం మారు మనసు పొందాలి. యేసు ప్రభు వారితో నడవాలంటే మనసు మార్చుకున్నవాడే యేసుతో నడుస్తాడు. ఒకసారి ఒక అతను వచ్చి అన్నాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు నివాసం తలవాల్చుడికైనా చోటు లేదు అని చెప్పాడు. సరే నువ్వు రా అంటే అతను అంటాడు, నేను వెళ్ళి నా తండ్రి చనిపోయాడు పాతి పెట్టుకొని వస్తాను. అప్పుడు కూడా యేసయ్య అంటాడు, మృతులు పాతి పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించంటే వారు వెంబడించట్లేదు. నాకు పని ఉంది, పని చూసుకొని వస్తా అంటున్నాడు. నిజంగా మనసు మార్చుకొని ఉంటే ప్రభుతో నడిచి వెళ్ళగలుగుతాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడిని అడిగాడంట, అబ్బాయి పొలానికి వెళ్ళంటే అన్నాడంట, నాకు కుదరదు నేను వెళ్ళను అన్నాడంట. చిన్నవాడి దగ్గరికి వెళ్ళాడు, అరే మీ అన్నయ్య వెళ్ళన్నాడు, నువ్వన్న పొలంకి వెళ్ళరా చూడరా అంటే, సరే వెళ్తాను అన్నాడంట. విచిత్రం ఏంటంటే వెళతాను అని చెప్పిన వాడేమో వెళ్ళలేదు, వెళ్ళలేను అని చెప్పిన వాడేమో మనసు మార్చుకొని అయ్యో తండ్రి చెప్పాడు నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళాడు. వీళ్ళిద్దరిలో ఎవరు మనసు మారింది? ఇద్దరు మనసులు మారినాయి. కానీ తండ్రి మాటకు మారిన మనసు ఎవరిది అంటే పెద్దవాడిదే. కనుక మారు మనసు అందరికీ అవసరం. ఎందుకు అవసరం అంటే పాపం దేవునితో సంబంధాన్ని తెంచేస్తుంది, అది ఆధ్యాత్మిక మరణానికి దారితీస్తుంది. అయితే నువ్వు మారు మనసు పొందితే ఆ పాపపు మరణము నుంచి తప్పించబడతావు. అందుకే మారు మనసు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. ఏ పరిస్థితుల్లో ఉన్న మనసు మార్చుకుంటే ఆయన రక్షించుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు, ఆయన కాపాడుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు. దైవ గ్రంథంలో మనం చదివితే 2 కోడళ్ళు ఉన్నారు. కోడల్ని పిలిచంటుంది, ఇంకా నాకు పిల్లలు పుట్టరు, నా భర్త లేడు, నేను వెళ్ళి మళ్ళా ఒకవేళ ఎవరినైనా వివాహం చేసుకొని పిల్లల కన్నా మీ వయసుకు వాళ్ళు సరిపోరు, కాబట్టి మీరు ఈ మోయాబులోనే ఉండండి, మీరు వెళ్ళి వేరే వివాహాలు చేసుకొని మీ జీవితాలు మీరు జీవించండి అని చెప్పింది నయోమి. అయితే వార్ప వచ్చి అత్తనెత్తుకుంది, ముద్దు పెట్టుకుంది, సరే అత్తమ్మ బాయ్ అని వెళ్ళిపోయింది. రూతు మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకంటే తనతో నడవడానికి మనసు కుదిరిందంట. మనసు కుదిరితే ఎలా ఉంటుందంటే అంటుంది, దయచేసి అత్తమ్మ నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నేను వెళ్ళను, నువ్వు ఉండే చోటు నేనుంటా, నువ్వు ఎక్కడుంటావు అక్కడ నేనుంటా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయి ఎక్కడ పాతిపెట్టబడతావో నేను కూడా అక్కడే పాతిపెట్టబడతా అని ఒక ఆలోచనను వ్యక్తం చేసి అత్తను వెంబడించడం మొదలుపెట్టింది. నయోమికి అర్థమైందంట, ఇంక ఈ పిల్లకి ఏం చెప్పినా విందని, తనతో రావడానికి మనసు కుదిరిందని గ్రహించుకొని రూతును వెంట పెట్టుకొని వచ్చింది. మారు మనసు కూడా అంతే. మన మనసు దేవుని కొరకు మారితే దేవునితో నడుస్తూనే ఉంటాము, లోకంతో కలిసి జీవించాం. మన మనసు మారింది కాబట్టి దేవుని కొరకు పనిచేస్తూనే ఉంటాం. అయితే ఈ మారు మనసుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణలో ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, తండ్రి నా ఆస్తిలో నాకు వాటా ఇచ్చే అని అడుగుతున్నాడు. తండ్రి ఎందుకురా ఏంట్రా అని అడగల, అవునా కుమారుడా అని చెప్పి అతడికి రావాల్సిన వాటా అంతా తీసుకొని అతడికి ఇచ్చాడు. ఇస్తే అతడు ఆ వాటాను తీసుకొని ఆ ధనాన్ని తీసుకొని దూర ప్రయాణమై వెళ్ళిపోయాడంట. ఎందుకు దూర ప్రయాణమై వెళ్ళిపోయాడంటే అతను తన సొంత ఆలోచనలో ఉన్నాడు, సుఖం కొరకు ఆలోచిస్తున్నాడు, ధనంతో అన్నీ చేయొచ్చు అనుకున్నాడు. అందుకే దగ్గరుంటే ఇతడు చేసే తప్పులన్నీ తండ్రికి తెలుస్తాయేమో అని ఆలోచించుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో నష్టం కలిగింది. చివరకు పరిస్థితి ఎలాగొచ్చిందంటే పందుల పొట్టు దగ్గర పందుల పొట్టు తిని తన కడుపు నింపుకుందాము అనే ఆలోచన వచ్చింది. అయితే ఆ సమయంలో మారు మనసు వచ్చింది. మనసు మార్చుకొని అంటాడు, నేను నా తండ్రి ఇంట్లో పనిచేస్తే కొంచెమన్నా ఆహారం దొరుకుతుంది, ఇక్కడ పనిచేస్తే నాకేం దొరకట్లేదు,
ఇక్కడ కంటే నా తండ్రి ఇల్లే బెటర్ అని మనసు మార్చుకొని తండ్రితో ఉండాలని ఆశ కలిగి వస్తే ఆ తండ్రి ఆ కుమారుని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? లేదు, ఆ కుమారుణ్ణి ప్రేమించాడు. ఆ కుమారుడు, తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశానని పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నన్ను పని వాళ్ళ ఒక్కనిగా పెట్టుకుని ఆయన అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందిన జీవితం ఇలాగే ఉంటుంది. మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా పశ్చాత్తాపంతో ఉంటారు, పశ్చాత్తాపడతారు. చాలామంది చూడండి, చేయాల్సిన తప్పులన్నీ చేస్తారు, మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడతారు, అనాల్సినవన్నీ అనేస్తారు, హృదయాన్ని పొడిచి 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 ఖాయం చేసేస్తారు. చివరకు వారు ఏం చేస్తారో తెలుసా? చిన్న మాటతో సారీ బ్రదర్ అంటారు, సారీ బ్రదర్ అంటారు పొడి చేసేసేసి. కొన్నిసార్లు వాక్యం బోధించిన తర్వాత కొందరు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు. ప్రభు నాతోనే మాట్లాడాడు, నా పరిస్థితిని మార్చుకోవాలి, నా స్థితిని మార్చుకోవాలి, నా ఉద్దేశాన్ని మార్చుకోవాలి, నా తలంపును మార్చుకోవాలని ప్రాధేయపడుతూ ప్రభు దగ్గర ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరో చెప్పిన నిజమైన మారు మనసు కలిగినటువంటి వాళ్ళు. నిజమైన మారు మనసు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగు చేస్తుంది. ఎప్పుడు అంటే దేవుని వాక్యం ఉన్నప్పుడల్లా, దేవుడు నువ్వు చేస్తున్న పొరపాట్లన్నీ నీకు తెలియజేసినప్పుడల్లా హృదయం కఠినం చేసుకున్న వాడికి కన్నీళ్ళు రావు, కానీ హృదయాన్ని మెత్తగా ఉంచుకున్న వాడి హృదయ నుండి కన్నీళ్ళు ధారలే కారుతాయి. చాలామంది సిలువను చూసి ఏడుతారు. సిలువను చూసి కాదు ఏడవలసింది. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు దుఃఖించాలి. పాడైపోతున్న బిడ్డల గురించి దుఃఖించు. నువ్వు పొరపాటు చేసి దేవుడి దగ్గర అబ్బో నేను యథార్థవంతురాలని అనుకుంటున్నావు, దుఃఖించు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ పరిస్థితిని విషయమై దేవుని దగ్గర మొరపెట్టి మారు మనసు పొందితే అది నిజమైన మారు మనసుకు గుర్తు. నిజమైన మారు మనసు జక్కయ్య కూడా పొందాడు. జక్కయ్య ఏమంటాడో తెలుసా? ప్రభా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు చెల్లిస్తాను. యేసుప్రభు వారు చెప్పలేదు, కానీ జక్కయ్య గుండెల్లో ఆ బోధ ప్రారంభమైంది. జక్కయ్య పొందిన ఆ మారు మనసును చూసి యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది అంటాడు. నిజమైన పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. నినివే పట్టణానికి వెళ్ళి యోనా ప్రకటన చేసినప్పుడు నినివే రాజు ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ఏడవడం మొదలుపెట్టారు. దేవుని తట్టు తిరిగారు. ప్రభువా, మా మీద రాబోతున్న ఉగ్రత నుండి తప్పించను ఆయనని వేడుకున్నారు. వారి మరలా ఆలకించిన దేవుడు వారి మీదకి రావాల్సిన కీడంతటిని తప్పించాడంట. ఇది చూసి యోనా బాధపడతాడు, ఎందుకు ప్రభు నన్ను ఇలాగ చెప్పించావని. దేవుడు నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు, కానీ నీ దుఃఖాన్ని చూసి ఆయన తన మనసు మార్చుకొని నీకు రావాల్సిన శాపాన్ని ఆపివేస్తాడు. ఇలాగ ఎవరు జరిగిందో తెలుసా? హిజ్కియా రాజు జీవితంలో అలాగే జరిగింది. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావని యెషయా ప్రవక్త చెప్పాడు. మరలా ఆ ఆవరణలోకి రాగాలనే మరలా దేవుడు అంటాడు, వెళ్ళి చెప్పు హిజ్కియాకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని. ఒకే నోట చనిపోతావనే మాట చెప్పింది దేవుడే, ఆయుష్ని పొడిగించానని చెప్పింది దేవుడే. ఏదైనా చేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడే ఉన్నాడు. నినివే ప్రజలు మారు మనసు పొందారు. మారు మనసు పొందిన జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు ఇంకా మీకు మారు మనసు లేకపోతే మారు మనసు పొందండి. మనసును మార్చుకొని యేసుతో నడవండి. మనసు మారకుండా నడవడం మొదలు పెడితే అది మీకే ప్రమాదం. చాలాసార్లు మనసు మారకుండా మాయ మాటలతో ముందుకెళ్దాం అనుకుంటారు. నీ మాయ మాటలు ఎంతకాలమో పనిచేయవు. మనసు మారితే, మారు మనసు పొందితే దీపం వెలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. కొన్ని విషయాలు చాలామంది మనసు మారదు. నువ్వు కఠినత్వం చేసుకుంటే నరకానికి దగ్గరవుతున్నాను గుర్తుపెట్టుకో. లోకంలో ఉన్నావా? రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నేడు మారు మనసు పొందు.
సంఘంలో ఉన్నావా? సంఘంలో ఉండి కూడా మారు మనసు లేకుండా ఉంటారంటే ఉంటారు. కొందరు ఉంటారు, మనసు మార్చుకోరు. వాళ్ళ తీరంతా ఇంకా అంతే. మేము పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే. మనసు మారరు, మనసు మార్చుకోవడానికి ఇష్టపడరు, మనసు మారదు కూడా. ఎందుకంటే కఠినం చేసేసుకుంటారు. కఠినత్వంతో ఉండే వాళ్ళ మనసులు మారవండి. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసంట మాంసపు గుండె ఇస్తాను అని చెప్తున్నాడంటే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఏ గుండె? మెత్తని గుండె ఇస్తాడంట. ఆ మెత్తని గుండె మారు మనసుకు గుర్తు. ఈరోజు ఇంకా మారు మనసు పొందలేదా? మారు మనసు పొందండి. సమస్తాన్ని విడిచిపెట్టండి. ప్రభు కొరకు నూతన జీవితాన్ని ప్రారంభించండి. ఆయన తట్టు తిరగండి. దేవుని తట్టు తిరిగితే ఆయన ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మారతారేమో, మారు మనసు పొందుతారేమో, మార్పు చెందుతారేమో, ఇకనైనా మారతారేమో అని ఆయన తన మాటల చేత మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు గద్దిస్తూ ఉన్నాడు, చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా చాలామంది మార్పు చెందట్లేదు. ఆయన శిక్షించాలనుకోవట్లేదు. మీరు మారి తిరిగి వస్తే మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మార్పు చెందుతారా? మార్పు చెందితే మీకు గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. మీ మనసు మారిందంటే పరలోకపు ద్వారాలు మీ కొరకు తెరవబడినట్టే. కనుక మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించండి. ఈ సందేశం ద్వారా మారు మనసు పొందిన వాళ్ళ జీవితాల్లో మారు మనసు కలుగును గాక. సంఘంలో ఉండి కూడా నామకార్థంగా బ్రతుకుతూ దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నావు, మీరు కూడా మార్పు చెందితే ప్రభు సంతోషిస్తాడు. మారు మనసు ప్రతి ఒక్కరికి కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య సందేశాన్ని బట్టి కళ్ళు మూసుకొని ఏకీభవిస్తారా? పరలోకపు తండ్రి, ప్రేమగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సందేశం సంఘములో ఉన్నవారికి, సంఘము వెలుపల వారికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ సందేశం వినడం తర్వాత కొన్ని ఆత్మలైనా రక్షించబడాలి ప్రభువా. మారు మనసు పొంది నూతన జీవితంలోకి రావాలి. సంఘములో ఉన్నవాళ్ళు కూడా మారు మనసు పొందాలి. మీ హెచ్చరికకు లోబడి, మీ గద్దింపునకు లోబడి ఎందరు మారు మనసు పొందుతారో వారందరి మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉంచండి. యోహాను ప్రకటించినప్పుడు వారు తమ పాపంలో ఒప్పుకొనుచు మారు మనసు పొందారని వాక్యంలో రాయబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని యోహాను కోరుకుంటున్నాడయ్యా. మీ చిత్తం కూడా అదే కదా. నీ బిడ్డలైన వాళ్ళు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించుదురుగాక. ఆ దశగా నీ బిడ్డలందరినీ నడిపించండి. యేసు నామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క 40 దినాల ఈ వాక్య సందేశాలు మీరు వినండి. మీ తోటి వారికి షేర్ చేయండి. కనీసం 10 మందికి షేర్ చేయండి. మీరు విని బలపడండి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లండి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని కలిగి ముందుకు కొనసాగండి. దేవుడు కృపించి నడిపించునుగాక. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.